ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను కొరమేను దమ్ బిర్యానీ చూపిద్దాం అనుకుంటున్నానండి. చేప చాలా ఫ్రెష్గా ఉందన్నమాట, లైవ్ ఫిష్. ఆల్రెడీ నేను చేపల పులుసులో ఈ వీడియో పోస్ట్ చేశాను అనమాట, లైవ్ ఫిష్ అయితే వీడియో అంతా. ఇది కొరమేను చేప అండి, చాలా బాగుంది. ముళ్ళు కానీ చిన్న ముళ్ళు అండి, మనం నమిలి తినేయచ్చు. ఒక 2 చోట్ల పెద్ద ముళ్ళు వస్తుందన్నమాట. అంతేగాని పిల్లలు కూడా చాలా చక్కగా తినేయచ్చండి, ఎందుకంటే వాళ్ళకి ఏమి ఇబ్బంది పెట్టదు. ఈ ముళ్ళు నమిలేసి తినచ్చు. అంటే ఒక 7-8 ఇయర్స్ తర్వాత పిల్లలకి నేను చెప్తున్నాను. తర్వాత నేను దీన్ని క్లీన్ చేసుకుంటున్నానండి. పసుపు ఉప్పు వేసుకొని చక్కగా క్లీన్ చేసుకుంటే మనకి నీసు స్మెల్ అనేది రాదు. అందుట్లో మనకి చేపకి కొంచెం జిగురులా అంటుకుంటూ ఉంటుంది కదండి, తెమడ. సో అది కూడా బాగా క్లీన్ చేసుకోవాలి. అలా జిగురుగా ఉంటే మనకి ఇష్టపడం కదా. సో పసుపుతో బాగా కడుక్కోవాలండి. పసుపు వాటర్ అంతా వేసుకొని చక్కగా కలుపుకొని, అప్పుడు మనకి నీసు స్మెల్ రాదు. ఒక 4-5 టైమ్స్ ఇలా కడుక్కోవాలండి. ఆల్రెడీ నేను పాత వీడియోలో ఇది పోస్ట్ చేశానండి, చేపది ఎలా కడుక్కోవాలని చెప్పి. లాంగ్ పెట్టా, షార్ట్ పెట్టాను 1 మంత్ బ్యాక్. సో ఎవరికైనా ఆ వీడియో చూడాలనుకుంటే చూడండి, ఎవరికైనా యూస్ అవుతుందంటే. ఓకేనండి. క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నేను మ్యాగ్నేట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇదిగోండి, చక్కగా క్లీన్ అయిపోయింది. చూసండి, తెల్లగా వచ్చిన చేప అంతా. ఇది లైవ్ ఫిష్ అండి, చాలా టేస్టీగా ఉంది కొరమేను. తర్వాత నేను ఒక గరిటెన్నర ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత పసుపు వేసుకున్నాను, ఒక చిటికెడు పైన ఎక్కువ వేసుకున్నానండి. తర్వాత 3 స్పూన్ల కారము, 1 స్పూన్నర సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక హాఫ్ చెక్క లెమను చక్కగా అన్నీ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి ఒక 10 మినిట్స్. చూడండి, మీకు చూపిస్తున్న విధంగా ఇలా కొలతలో వేస్తే మీకు పర్ఫెక్ట్గా దమ్ బిర్యానీ బాగా కుదురుతుందండి. ముక్క అనేది కూడా విరగకుండా ఉంటుంది. కొంతమంది పెరుగు కూడా యాడ్ చేస్తారండి, కానీ చేపకి పెరుగు మంచిది కాదని చెప్పి నేను యాడ్ చేయలేదు. మీకు ఒకవేళ కావాలంటే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇవి చిన్న ముళ్ళు కదండి, ఊరికినే చేతులు కలిపేటప్పుడు గుచ్చుకుపోతూ ఉంటాయి అన్నమాట. కానీ టేస్ట్ తినాలి అనుకుంటే కనుక తప్పదు కదండి, అవన్నీ కామనే. ఇవన్నీ నేను చూపిస్తున్న విధంగా అలా చేసుకోండి, మంచిగా వస్తుంది. చూసారు కదండి. కారం అవన్నీ మనం కావాలంటే తర్వాత లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. ఈలోపు మనం బియ్యం కూడా కడిగి పక్కన పెట్టుకోవాలండి. నేను 1 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను, ఇంకో 2 గ్లాసులు మల్లికా రైస్ తీసుకున్నానండి. ఇక్కడ బెంగళూరులో మల్లికా రైస్ ఫేమస్. అవి కడిగేసి పక్కన పెట్టుకున్నాను అండి, వాటర్ పోయికోకుండా పక్కన పెట్టుకున్నాను. తర్వాత నేను జీలకర్రను ధనియాలు వేపుకున్నానండి, ఎందుకంటే గరం మసాలా ఆల్రెడీ ఉంది. సో ఇది కూడా వేస్తే చాలా బాగుంటుందండి, ధనియాలను జీలకర్ర. సో అందుకని నేను విడిగా, సో ఇంత క్వాంటిటీ ఎక్కర్లేదండి, 1 స్పూన్ సరిపోతుంది. నేను చేస్తున్నాను కదా, ఇంకా వేరే వాటికి కూడా వాడుకోవచ్చు కదా అని చెప్పి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నాను. ధనియాలు అది వేగిందో లేదో చెక్ చేసుకుంటున్నానండి. అలా చెక్ చేసుకున్న తర్వాత, వేగిన తర్వాత దాన్ని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు ఆకలాయిలోనే ఆయిల్ వేసుకున్నానండి, ఫిష్ని ఫ్రై చేద్దామని చెప్పి. అంటే మన క్రిస్పీలా వచ్చేటట్టు ఫ్రై చేయాలండి, చూపిస్తాను చూడండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాతే వేసుకోండి, స్టార్టింగే వేయొద్దు, అప్పుడు ఫిష్ తొందరగా ఇది అవ్వదు అనమాట. మనకి చాలా టైం పడుతుంది, అండ్ ముక్క కూడా విరిగిపోయే ఛాన్స్ కూడా ఉంది. చూసారండి, ఇలాగ మ్యాగ్నేట్ చేసిన ముక్కల్ని మనం ఇలా ఆయిల్లో డీప్ చేసుకోవడమే. చక్కగా సిమ్లోనే పెట్టుకోండి, కొంచెం హై మీడియం అలా పెడుతూ చేసుకోండి. ఓకేనా, అప్పుడైతే తొందరగా అయిపోతుంది. ముక్క కూడా చక్కగా వేగిపోద్దండి, ఎందుకంటే ఇది లైవ్ ఫిష్ కదా, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఊరికినే ఉడికిపోతుంది కూడా, ఎక్కువ టైం ఏం పట్టలేదు నాకైతే వేగడానికి. ఇదిగోండి చూడండి, చేప ఫస్ట్ వేగిన దానికి ముందు దానికి తేడా చూస్తున్నారు కదా. ఇంకా చక్కగా ఎర్రగా కాల్చుకోవాలండి, మనకి ఎర్రగా క్రిస్పీగా వచ్చేటట్టు. మిగతా ముక్కలు నేను పులుసు పెట్టానండి, ఆల్రెడీ నేను అది కూడా పోస్ట్ చేశాను, కొరమేను చేపల పులుసు అని చెప్పి. ఎవరికైనా కావాలంటే ఆ రెసిపీ కూడా చూడండి. ఇదిగోండి చూడండి, నేను మామూలు గరిటతోనే తిప్పేస్తున్నాను, అయినా సరే ముక్క అనేది విరగలేదు, అతుక్కోలేదు కూడా. చూసారా అండి, ఈజీగా మనం అలా తిప్పేసుకోవచ్చు అనమాట. నేను కొన్ని ముక్కలు వేసానండి, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. మళ్ళీ పాడైపోతే ఇబ్బంది కదా, అంత రేటు పెట్టి తీసుకున్నప్పుడు. సో అందుకని, కానీ పర్ఫెక్ట్ కుదిరిందండి, అసలు చాలా బాగుందన్నమాట బిర్యానీ. మా వాళ్ళకి అయితే బాగా నచ్చింది. ఇదిగోండి, ఇంకా వేగిన ముక్కలు నేను పక్కన పెట్టుకుంటున్నానండి ఒక్కొక్కటి. చూడండి, ఆయిల్ పీల్చేస్తుందని అలా ఏమొద్దండి, ఎందుకంటే మనకి దమ్ బిర్యానీకి ఈ ఆయిల్ సరిపోతుందనమాట. కొంచెం అంటే ఇంత ఆయిల్ కదండి, నేను చేపకు పట్టిన ఆయిల్ చెప్తున్నాను. సో మనకి ఆయిల్ అంతలా లాగేస్తుందని అయితే ఏమి ఉండదు. చూసారండి, చక్కగా వేగిపోయినాయి క్రిస్పీగా.
ఇంకా మీకు కావాలంటే ఇంకో కొంచెం సేపు కూడా ఉంచుకోవచ్చండి. నాకైతే అది సరిపోతుంది కదా అని చెప్పి నేను స్టాప్ చేసేసాను అక్కడితో. ఓకేనండి. ఇంకా ఆయిల్ అది వేరే దానిలోకి తీసేసుకొని ఇంకా నేను బిర్యానీ స్టార్ట్ చేసుకుంటానండి. ఇంకా చూసారండి, ఒక ప్లేట్లో తీసేసుకున్నాను సపరేట్గా. ఆయిల్ కూడా చూసారు ఎక్కువ ఏం పట్టలేదు. తర్వాత నేను ఒక డబరా గిన్నె తీసుకున్నానండి. నాకు ఎందుకంటే బిర్యానీ దీనిలోనే చేసేద్దామని చెప్పి ఇంకా నెయ్యి వేసుకున్నానండి. అది ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యి అనుకోండి. ఇంకా అంతకన్నా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఈలోపు మనం చేపలది వేపుకున్న ఆయిల్ ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసుకున్నాను, ఒక 2 గరిటెలు. ఓకేనా, మీకు కావాలంటే ఇంకో గరిటె కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇలా అని చెప్పి నేను వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనకి బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదండి, యాజ్ పీస్గా నేను అవన్నీ వేసుకున్నాను చూపించిన విధంగా. చెక్క, లవంగం, జీలకర్ర, సాజీరా, తర్వాత బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వుది ఒక 3 రెక్కలు, లవంగం అన్నీ వేసుకున్నానండి. తర్వాత ఒక 2 ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మా హస్బెండ్ ఎందుకు చూపించానంటే ఈలోపు నాకు వీడియో చేస్తా అని చెప్పి ఆయన చక్కగా ఫోన్ చూసుకుంటున్నారండి. అందుకని ఆయన్ని చిన్నగా అలా క్యాప్చర్ చేశాను. అసలు వీడియో తీస్తున్నట్టు ఆయనకు తెలియదు అనమాట. నాకు హెల్ప్ చేసేస్తా అని చెప్పి వచ్చి చక్కగా వంటగదిలో చేరేసుకొని కూర్చున్నారు. తీరాదండి, ఇంక ఈలోపు ఆనియన్, పచ్చిమిర్చి వేగుతూ ఉన్నాయన్నమాట. అవి వేగిన తర్వాత ఈలోపు టమాటా మిక్సీ పట్టుకోవాలండి. నాకు అప్పుడే పవర్ కట్ అయిందని చెప్పి నేను మిక్సీలో పట్టుకోకుండా టమాటా డైరెక్ట్గానే వేసేసాను. ఈలోపు మనం రైస్ కూడా పక్కన ఉడకపెట్టుకోవాలండి. బియ్యం కడిగి నానబెట్టేసినవి ఉన్నాయి కదండి, ఇదిగోండి ఇలా పొడిగా వచ్చేటట్టు చూసుకోవాలండి మనది. చూడండి, అసలు నేను కడిగానా అన్నట్టు ఉంది. ఒకటికి ఒకటే కొలత తీసుకోండి, అంటే 1 గ్లాస్కి 2 అంతే. నేను 3 గ్లాసులు బియ్యం వేసాను కాబట్టి 6 గ్లాసుల వాటర్ వేసానండి. ఇప్పుడు తెలిసి ఉంటుంది మీకు. తర్వాత దానిలో కొంచెం నెయ్యి వేసాను. తర్వాత అదిగోండి బిర్యానీ ఐటమ్స్ కొన్ని వేసాను. ఇంకా అంతే అండి, హైలో పెట్టి మూత పెట్టేశాను. అదొక 80% అయ్యేదాకా ఉంచుతానండి. అందరూ 60-40 అలా అంటారు, కానీ నేను 80% వరకు ఉంచుతానండి. తర్వాత నేను టమాటా అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అండి. అది కూడా మగ్గుతున్నప్పుడు చూసారండి, మగ్గిన తర్వాత అటు ఇటు అయితే ఏమనుకోకండి వీడియోది, అదొక చిన్న పిట్టు. ఇదిగోండి చాలా వరకు ఉడికిపోయింది. ఒక పొంగు వచ్చిన తర్వాత నేను సిమ్లో పెట్టేశానండి ఒక 5 మినిట్స్. దాని తర్వాత స్టాప్ చేసేసాను. ఈలోపు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ కూడా పోయిన తర్వాత ఇంకా నేను కారం, సాల్ట్ ఈ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకున్నానండి. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చాప ముక్కల్ని దానిలో వేసేయడం అండి. కొత్తిమీర, పుదీనా నేను ఎక్కువ వేయలేదండి, కొంచెం వేసాను. ఆల్రెడీ మీకు నేను గరం మసాలా అది చూపించాను కదండి, అంటే మన ఇంట్లో గరం మసాలా వేరు, జీలకర్ర, వాము అదే ధనియాల పొడి ఉంది కదండి, అది 1 స్పూను. తర్వాత గరం మసాలా 1 స్పూను వేసానండి మనకి టేస్ట్ కోసం అని చెప్పి. తర్వాత అది కూడా కొంచెం సేపు మగ్గిన తర్వాత చూడండి ఇలా కలుపుకోవాలి. కలర్ చూసారండి చక్కగా మారుతుంది. నేను పసుపు అవి కూడా యాడ్ చేస్తానండి. ఇదిగోండి మెతుకు చూసారండి, కొంచెం ఉడికిపోయింది. ఇంకా నేను స్టాప్ చేసేసానండి మెతుకు అలా వచ్చే వరకు నుంచి. ఓకేనండి, తర్వాత మళ్ళీ ఇది ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నాను. దీనికి మనం విడిగా ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. నేను కరివేపాకు యాడ్ చేసుకున్నాను పుదీనా ప్లేస్లో. పుదీనా బై మిస్టేక్ మర్చిపోయారనమాట. సో కొత్తిమీరను ఇది వేసుకున్నారు, కరివేపాకు. తర్వాత ఈ చాప ముక్కల్ని అన్నీ వేసేసుకున్నారండి. ఒక 2 మినిట్సే ఉంచి మళ్ళీ వెంటనే తీసేసారండి. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై అయిపోయి ఉన్నాయి కదా, మళ్ళీ ముక్క పోయిద్దని చెప్పి ఒక 2 మినిట్సే ఉంచానండి. ఉంచి సపరేట్ చేసేసాను. అడుగున మాత్రం ఒక 4-5 చేపలు ఉంచానండి. తర్వాత దీన్ని సపరేట్ చేసిన తర్వాత విడివిడిగా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి. ఇప్పుడు మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారండి. ఇంకా ఆయన రైస్ వేయడం, పాపం ఆయన చేయి కాలిపోతూ ఉందనమాట ఆ రైస్ వేస్తున్నప్పుడు. సరే తప్పదు కదా అని చెప్పి ఇంకలాగా ఒక లేయర్కి ఇలా వేసుకున్నానండి ఫిష్. మళ్ళీ దానిపైన మళ్ళీ రైస్ వేసాను, కొంచెం నెయ్యి వేసాను, మళ్ళీ ఇంకొంచెం మళ్ళీ ఫిష్ వేసానండి. అలా ఒక లేయర్ అలా చేసుకున్నానండి. చేసిన తర్వాత దానిపైన నెయ్యి యాక్చువల్గా మనం కరిగించి వేసుకోవాలి. నేను సరే అని చెప్పి అలా వేసేసాను. దానిపైన మరి కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్ అండ్ మనకి ఆయిల్ కూడా ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసుకోవాలి. కానీ నేను ఆయిల్ యాడ్ చేయలేదు, ఆల్రెడీ నెయ్యి వేసాను కదా అని చెప్పి. తర్వాత కొత్తిమీర కొంచెం, అంతేనండి. అవి అన్నీ యాడ్ చేసుకొని ఇంకా మనం మూత పెట్టేసాను, దమ్ పెట్టాలండి. దమ్ముకి ఏంటంటే అండి, నేను చపాతీ పిండి వాడతానండి. యాక్చువల్గా ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాడతారు. ఇంకా కొత్తిమీర అలా మర్చిపోయానని చెప్పి గొప్పగా అలా చేసేస్తున్నాను, మళ్ళీ దమ్ అంతా పోతుంది కదా అని చెప్పి. ఇదిగోండి ఇలా లేయర్స్ కింద వేసుకోవాలండి చేపది. వేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ వేసాను చూడండి.
అలా వేసిన తర్వాత ఇంకా దమ్ముకు రెడీ చేసుకుంటున్నాను చపాతీ పిండిది. ఈలో పులుసు అది అవుతూ ఉంది ఓ పక్కన. ఇంకా వంటగది బిర్యానీ అంటే మెస్సీగా ఉంటుంది కదండి, యాస్టీస్గా. ఇంకోండి చపాతీ పిండి మేము ఇలాగా పెడతానండి. మా హస్బెండ్ చేస్తూ ఉంటారు, నేను అది స్టిక్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా అలా రౌండ్గా స్టిక్ చేసిన తర్వాత మూత పెట్టేసి దానికి మొత్తం గాలి పోకోకుండా మొత్తం కవర్ చేసేస్తామండి. చేసి దానిపైన ఒక గిన్నెతో వాటర్ పెడతాం బరువు కోసం. కొంతమంది అట్ల పెనం అలాంటి పెద్ద బరువు ఉన్నవి కూడా పెడతారు. మన దగ్గర లేనప్పుడు ఇలా గిన్నెతో వాటర్ పెట్టుకున్నా ఓకేనండి. నేను ఒక 15 మినిట్స్ ఉంచుతానండి, ఎందుకంటే ఆల్రెడీ రైస్ ఉడికిపోయింది, చేప ఉడికిపోయింది కాబట్టి మనకి ఎక్కువ దమ్ అక్కర్లేదు. మనకి ఒక 10-15 మినిట్స్ సరిపోతుంది. నేను 15 మినిట్స్ అయిన తర్వాత ఇంకా అయిపోయిందండి. చూడండి చపాతీ పిండి కలర్ మారిపోయింది చూసారా. సో అంటే మనకి దమ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మూత ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవడమేనండి. అదంతా పిండి అంతా పక్కన పడేసి ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ.